యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. Greetings to you all in Jesus Christ's name. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి మీ అందరికీ దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. Because of the abundant grace of God, God has given me the opportunity to share the word of God to you. ఆయన చూపిస్తున్న కృపను బట్టి దేవుడికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. I thank the Almighty God for showering upon me His grace. దేవుని యొక్క దయ, ప్రేమ, సన్నిధి మనతో ఉండటం బట్టి మనం సజీవంగా ఉన్నాం. Since we are alive today because the kindness, the mercy and the love of God and His presence is with us. దేవునికి మహిమ కలుగును గాక. Let glory belong to God alone. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. Now with a prayer we are going to begin this program. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, టీవీలో ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళ జీవితంలో అద్భుతం జరిగించండి. Dear Heavenly Father, who are listening to this program on television, Lord, do a miracle in their life. ప్రభా తండ్రి, ఏదైతే అడ్డుగోడగా ఉన్నాయో ఆ అడ్డుగోడ అంతా తొలగించమని అడుగుతున్నాను. So what are as obstacles to be blessed, remove them and bless them, Lord. మమ్మల్ని క్షమించండి, Forgive, Lord. పరిశుద్ధపరచండి. Sanctify us, Lord. నీ అద్భుతం నుండి ప్రభా నిన్ను చూచులాగా సహాయం చేయండి. Lord, help us so that through your miracle we can see you. ఇప్పుడు ఆశీర్వదించండి. Lord, right now bless us, Lord. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కరువు మనకు కనబడుతున్నాయి. Dear people of God, during these times we see famine. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు మినహా అనేక దేశాల్లో ఈ యొక్క ఎకనామికల్ క్రైసిస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. Not only our country, worldwide many countries, except some countries, they are being suffering from economical crisis. ఒక్క పూట భోజనానికి కూడా ఎంతో మంది ఆరాటపడుతున్నారు. Many people are really hunger for even one meal. దేవుని బిడ్డలారా, ఇది మన దేశంలో కూడా ఉన్నాయి. Even this exists even in our country. కరోనా వచ్చిన తర్వాత ఇంకా ఎకనామికల్గా పడిపోయాం. And even after Corona's arrival, we have fallen completely down to the economical ఆహార crisis. కొరత ప్రపంచమంతా కనపడుతుంది. And we see lack of food and lack of food supply all over the world. హల్లెలూయా. Hallelujah. ఆర్థిక వనరులు తగ్గిపోతూ ఉన్నాయి. And the economical resources are reducing. ప్రజలు ఆకలి చావు అనేది ఆయా ప్రాంతంలో జరుగుతున్నాయి. And in some places, people are prone to hunger deaths. అనేక మంది స్త్రీలు వ్యభిచారంలోనికి కేవలం ఈ యొక్క కరువును బట్టి నెట్టివేయబడుతున్నారు. Because of this famine, many women are thrown and forced into adultery. దేవుని బిడ్డలారా, కొంతమంది నరహత్య చేస్తున్నారు. And some people are committing murder. రాని దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. So on and so on. There are a lot of robberies. పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ జరగాల్సిందే అని రాయబడి ఉంది. In the Holy Bible, it is written that these things has to happen. అంచె దినంలో దేవుని రాకడ మునుపు కరువు కూడా ఒక సూచన కింద రాయబడి ఉంది. In the end times, before the coming of the Lord, famine is also written as a sign. హల్లెలూయా. Hallelujah. ఈ కరువు అనేది జరగాల్సిందే. This famine has to come. కానీ ఒక శుభవార్త ఈ రోజు మీ మధ్యలో మోసుకొని వచ్చాను. But today I have come forth amidst you with a good news. మీరు ఆయన బిడ్డలైతే ఈ కరువు నుండి కూడా మీరు తప్పించబడతారు. If you are His children, you will be escaped from this famine. లోకమంతా కరువు వచ్చినా మీకు మాత్రం దేవుడు అద్భుతం చేయగలుగుతాడు. Though the world is full of famine, God can do a miracle to you. ఎలాగంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో రాయబడి ఉంది, భూమి అంతా కడిగ చీకటి కమ్ముతుంది కానీ యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తాడు. So it is written in Isaiah chapter 60 and verse 2, when the darkness cover the earth, the glory of the Lord shall rise upon you. భూమి అంతా కరువని చీకటి ఆవరించిన మీ దగ్గర సమృద్ధి ఉంటాయి.
though the darkness and famine covers the whole earth, you will have abundance. భూమి అంతా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా మీ విషయంలో దేవుడు అద్భుతం చేస్తాడు. Though the earth is full of financial problems, but in your case God will do a miracle. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ మీదకు నిండుగా రాబోతున్నాయి. The abundant blessings of God are going to come over you. మీ దుఃఖ దినాలని సమాప్తం కాబోతున్నాయి. All your days of sorrow are going to end. హల్లెలూయా. Hallelujah. కరువు నుండి తప్పించబడతారు. You'll be escaped from famine. ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి తప్పించబడతారు. You'll be escaped from financial crisis. దేవుని యొక్క అద్భుతము ఆశీర్వాదం ఒకటి తర్వాత ఒకటి మీ జీవితంలో కలుగుతాయి. God's miracle and blessing one after the other you will see in your life. మీ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి. Your sorrow days will end up. దేవుడు తన అసాధారణమైన కార్యాన్ని మీ విషయంలో జరిగించగలుగుతాడు. In your case God can do the supernatural miracle in your life. మీకు మేలు చేయగలుగుతాడు. God can do the good thing. తన మహిమను మీ ఎడల ఘనపరచగలుగుతాడు. God can show forth his glory in మీ your దుఃఖ life. దినాలని సమాప్తం అయిపోతాయి. All your sorrow days are going to end up. అయితే దేవుడు ఈ కరువు నుండి తప్పించడానికి ఏ పాట నేర్పిస్తున్నాడో, ఏ బోధన నేర్పిస్తున్నాడో దాన్ని మనం జాగ్రత్తగా పాటించాల్సిన వారమై ఉన్నాం. But we need to carefully follow and listen what lesson God is going to teach us to this famine. దేవుడు ఇచ్చే కౌన్సిల్ ని, ఆలోచన మీరు రిసీవ్ చేసడానికి సిద్ధంగా ఉంటే మీ జీవితంలో నిశ్చయముగా ఈ కరువు అనేది కనబడదు. If you are prepared and ready to listen and receive the counsel of God, you will be escaped from famine and you will never see the famine. హల్లెలూయా. Hallelujah. ఈ కరువు నుండి కొన్ని పాఠాలు మనకు నేర్పించాలని ఆశపడుతున్నాడు. So God is very much desirous to teach us some lessons through this famine. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. One more thing I should tell you. ఒకవేళ అది ఆత్మ సంబంధమైన కరువు కూడా కావచ్చు. It may be a spiritual famine. బైబిల్ ఆత్మ సంబంధమైన కరువు గురించి కూడా మాట్లాడుతుంది. Even the Bible talks about spiritual famine. వాక్యం దొరకని కరువు వస్తాయంట. And there comes a time where you will not find the word of God. హల్లెలూయా. Hallelujah. అది స్పిరిచువల్ కరువు అన్నమాట, ఆత్మ సంబంధమైన కరువు అన్నమాట. And that is a spiritual scarcity what you see. దేవుని నామమునకు స్తోత్రం. All glory to God. అటువంటి కరువు కూడా నేను మీరు ఎదుర్కోవడం తప్పదు. And you need to face such a kind of scarce famine, spiritual famine in your life. దేవుని నామమునకు స్తోత్రం. All glory to God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అయితే దేవుడు నమ్మదగినవాడు. But God is a faithful God. ఏ రూపంలో కరువు వచ్చినా మన దేవుడు రక్షించగలుగుతాడు. In whatever form the famine comes, God can save us and protect us. అయితే దేవుడిచ్చే ఆలోచనను మనం జాగ్రత్తగా విని దాన్ని పాటించాల్సిన వారమై ఉన్నాం. But we are the one we should carefully listen to the counsel of God and follow it in our lives. అబ్రహాం కాలంలో కరువు వచ్చాయి. In the time of Abraham there came a famine. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. Let us read Genesis chapter 12 and verse 10. ఆ కరువు కాలంలో అబ్రహాం చేసింది ఏంటో చూద్దాం. Let us see what Abraham has done in those days. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగానున్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. And there was a famine in the land, and Abram went down into Egypt and sojourned there, for the famine was grievous in the land. చూడండి, కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఇక్కడ ఒక రాంగ్ స్టెప్ తీసుకుంటున్నాడు. When the famine came in the life of Abraham, he took a wrong step. దాని వలన చాలా ఇబ్బందులకు గురి అయ్యాడు. Because of that he was prone to many difficulties. తన ఒక్కడికే కాదు, తన భార్య కూడా శ్రమ కలిగించాడు. Not only for himself, he also created problems to his wife. అప్పుడు పిల్లలు లేరు. Then they don't have children. ఒకవేళ పిల్లలు ఉంటే కనుక పిల్లలకు కూడా శ్రమలు తెప్పించేవాడేమో. Maybe if there were children, then even they might have been caused to problems because of Abraham. అప్పటికే తన తండ్రిని విడిచిపెట్టేశాడు. By the time itself he left his father. ఆయన తోడపుట్టిన వాళ్ళందరూ విడిచిపెట్టేశాడు. And he left his kinsmen. లేకపోతే వారు కూడా సఫర్ అయిపోయేవారేమో. Otherwise his kinsmen and father would have suffered. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మనం కరువు కాలంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని ప్రభు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు.
The God wants us here that during the time of famine, we need to take a correct counsel and decision. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టాలి. We need to wait upon the counsel of God. మన షార్ట్ కట్ను త్వరగా ఎలా బయటపడాలో నేర్చుకోకూడదు. We should not learn a shortcut how to come out of it immediately. కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే ఆ ఫైనాన్స్ ప్రాబ్లం నుండి బయటపడడానికి ఇంకొక అప్పు చేస్తారు. Some people, if they want to come out of the financial problem, to clear one debt, they'll do one more debt. హల్లెలూయా. Hallelujah. అది కరెక్ట్ కాదు. That is not correct at అది all. స్వల్పకాల ఆ విముక్తిని కలుగజేస్తేమో. That gives a short time relief. కానీ తర్వాత నీకు పెద్ద పెనుముప్పు అయిపోతాయి. But later it becomes a huge problem for you. నీ జీవితంలో చాలా శోధన ఎదుర్కోవటం తప్పదు. And you have to bear a huge war in your life. చాలా కష్టాన్ని ఎదుర్కోవటం తప్పదు. You need to face a big difficulty in your life. దేవనామానికి స్తోత్రం. All glory to God. అలా నేను చాలా మందిని చూస్తాను. I have seen so many people who suffered this way. హల్లెలూయా. Hallelujah. ఏదైనా ఒక అప్పు ఉన్నప్పుడు అప్పును తీర్చడానికి దేవుని దగ్గర ఆలోచన అడగాలి. If you have a debt, then you should come to the presence of God and ask the counsel how to clear the debt. లేదా నీ దగ్గర ఏమైనా ల్యాండో ఆస్తియో ఏదైనా ఉంటే అది అమ్మేసైనా అప్పు తీర్చాలి తప్ప అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేయటం అదొక బుద్ధిహీనత. If you have a land or a property or a asset, you need to sell it and clear the debt, but to do another debt to clear one debt is just a foolishness. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. God is warning you. డోంట్ టేక్ రాంగ్ డిసిషన్. నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకోబాకు. Don't take wrong decision. నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకోబాకు. Don't take wrong decision. నువ్వు అప్పుల్లో కష్టాల్లో శోధనలో ఉన్నప్పుడు దేవుని దగ్గర అడుగు. When you are in debts, problems and difficulties, ask God. ఫైనాన్స్ నీడ్ కావాలన్నప్పుడు దేవుని వైపు చూడు. When you want a financial need, ask God. సోర్సెస్ చూపించమని అడుగు. Ask God to show you the resources. ప్రభువా ఎలాగ నేను ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి బయటపడతానని చెప్పి అడుగు. You ask God, Lord, how will I come out of this financial నాకు ఇంత crisis? కావాలి, నేను ఎలాగ దీన్ని నేను క్లియర్ చేయగలుగుతాను ప్రభు అని చెప్పి అడగండి. You ask God, Lord, I need this much of amount. How will I come out of this and show me a way? అబ్రహాం లాగా రాంగ్ డిసిషన్ కి వెళ్ళకూడదు. Like Abraham, you should not go to a wrong decision. ఇటువంటి రాంగ్ డిసిషన్ తీసుకున్న వాళ్ళు ఎంతో మంది నష్టపోయారు. And the people who took a wrong decision like this have lost in their life. బైబిల్లోనే 99 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. In the Bible itself we have 99 examples. హల్లెలూయా. నయోమి చూడండి. Look at Naomi. నయోమి కాలంలో కూడా కరువు వచ్చాయి. Even in the time of Naomi there was a famine. హల్లెలూయా. Hallelujah. అబ్రహాం ఎలాగైతే కానాను విడిచిపెట్టి ఐగుప్తుకు వెళ్ళాడో అలాగే నయోమి బెత్లెహేమును విడిచిపెట్టి ఆమె మోయాబు దేశానికి వెళ్ళింది. During the time of famine, like Abraham left Canaan and went to Egypt, even Naomi have left Bethlehem and she went to Moab. కొద్ది కాల శ్రమను భరించడానికి ఆవిడకి ఓపిక లేదు. She was unable to bear the short time difficulty. తన ఒక్కదానే వెళ్ళి ఉంటే వేరేలాగా ఉంటాయి. And if she alone might have gone, things would have been different. తనతో పాటు తన పిల్లలు భర్తను కూడా తీసుకుని వెళ్ళింది, కోడలను కూడా తీసుకెళ్లారు. And she along with her husband, and she took her husband and also children and daughter-in-laws. అది ఆమెకి కొద్ది కాలం స్వల్పకాల ఆ విముక్తిని కలుగజేసింది కానీ విరామాన్ని కలుగజేసింది కానీ తర్వాత జీవితాంతం ఏడవలసి వచ్చింది. But it gave a short time relief and comfort to her, but all through her life she has to weep. భర్తను పోగొట్టుకుంది, భర్త చచ్చిపోయాడు. She lost the husband. మోయాబు దేశంలో అడుగు పెట్టగానే కొద్ది దినాలు కూడా సంతోషంగా లేదు. After she stepped into the country Moab, she was not even joyful for some days. భర్త చనిపోయాడు. The husband died. అందుకొరకు తన విడో అయింది. And that is the reason she became a widow. తర్వాత పెద్ద కొడుకు చనిపోయాడు. And later the eldest son died. అందుకొరకు పెద్ద కోడలు విడో అయింది. That is the reason the eldest daughter-in-law became a తర్వాత widow. చిన్న కొడుకు చనిపోయాడు. Later the youngest son died. అందుకొరకు రూతు విడో అయింది. That is the reason Ruth became a widow. ఇలాగ ఒక విడో ఫ్యామిలీ అయిపోయింది. Like this it became a widow family. ఎంత బాధకరమో చూడండి. See how painful it is. యోనా తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయం వలన ఆయనతో ప్రయాణించిన వాళ్ళందరూ సఫర్ అయ్యారు. Even the wrong decision that is taken by Jonah, all the people around him suffered.
హల్లెలూయా. Hallelujah. ఆయనతో ప్రయాణించిన వారందరూ ఇబ్బంది పడ్డారు. All the people that sojourned with him faced the difficulties. ఎంతో మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. They have faced lot of stress. దేవుని బిడ్డలారా, ఇలాగ నేను చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. Like this, if I have to go on say, there'll be lot of things. నీ జీవితంలో రాంగ్ డిసిషన్ తీసుకోవద్దు. Do not take a wrong decision in your life. హల్లెలూయా. ముఖ్యంగా కరువు కాలంలో, Especially during the times of famine, కష్టకాలంలో, during the times of difficulty, ఫైనాన్షియల్ క్రైసిస్ ని ఎదుర్కొంటున్న దినాల్లో, during the times when you're facing the financial crisis, బిజినెస్ దెబ్బతిన్న దినాల్లో, during the times when your business is at loss. తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. Don't take a wrong decision. దేవుని సన్నిధిలో కనిపెట్టండి. Wait in the presence of God. దైవజనుల దగ్గరికి, ప్రాఫెట్ దగ్గరికి వెళ్ళండి. Go to the prophets. అడగండి. Ask them. ప్రభువా, నేను ఎలా బయటపడగలుగుతానని చెప్పి అడగండి. Ask the prophets, how can we come out of this? దేవుడి నిర్ణయంలో మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. When you always stand in the God's decision, God certainly do a miracle. దేవుని నామానికి మహిమ కలుగును గాక. All glory to God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవునికి స్తోత్రం. All glory to God. దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే ఎప్పుడు మనం ఆశీర్వదించబడతాం. The times when you fulfill the will of God, God will be blessing us all the time. బైబిల్ అంటుంది, అబ్రహాము కాలములో వచ్చిన కరువు వంటిది ఇసాకు కాలములో సంభవించెను అని రాయబడి ఉంది. It is written in the Bible that the famine that has come in the time of Abraham was also faced by Isaac. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? Do you know then what God said? ఇస్సాకును విత్తన వేయమన్నాడు. And God asked Isaac to sow the seed. హల్లెలూయా. అన్యుల దేశంలో విత్తన వేయమన్నాడు. And God asked Isaac to sow the seed in the Gentiles' place. అలాగే దేవుని మాటకు లోబడి అన్యుల దేశంలో ప్రతికూల పరిస్థితుల్లో విత్తన వేశాడు. Unfavorable times, like God said, Isaac sowed the seed in the Gentiles' place. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మన దృష్టికి ప్రతికూలమైన వాటిని చేయమంటాడు. Sometimes God asks us to do the things which are very unfavorable to us. దేవుని చిత్తం నెరవేర్చడానికి మనకి ఏదో అనుకూలత లేనట్టుగా కనపడతాయి. And to do the will of God, everything appears to be unfavorable. కానీ మనం దేవుని చిత్తం చేసేవారుగా ఉండాలి. But we should be the people we should be ready to do the will of God. దానికి మంచి గ్రేట్ ఎగ్జాంపుల్ ఎవరిదంటే ఇస్సాకు ఒక ఎగ్జాంపుల్. The very good example is the example of Isaac. అన్యుల దేశంలో విత్తనం వేయమన్నాడు. And God asked him to sow the seed in the Gentiles' place. ఆదికాండ 26వ అధ్యాయం 11-12 వచనంలో మనం చూస్తున్నాం. We see that in Genesis chapter 26, 11 and 12 verses. హల్లెలూయా. నూరంతలుగా దేవుడు దీవించాడంట. And God blessed him 100-fold. విత్తనం అనేది దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లటాన్ని చెప్పేస్తుంది. The sowing of the seed tells us about the sowing of the word of God. హల్లెలూయా. Hallelujah. మత్తయి సువార్త 13వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చూస్తున్నాం. We see that in Gospel of Matthew chapter 13 verse 8 and 9. హల్లెలూయా. Hallelujah. విత్తనాలు వెదజల్లించటం. Sowing the seeds. ఈవెన్ 100 రెట్లు అనేది దేవునికి సువార్తను వ్యాపించేవాడుకు వచ్చే ఆశీర్వాదంగా పలుకుతున్నాడు. Even the 100-fold God speaks for those who are proclaiming the word of God and sharing the word of God. దేవుని సువార్త నిమిత్తము తల్లిదండ్రులైనను, అక్కా చెల్లెలైనను, అన్నదమ్ములైనను, ఆస్తిపాస్తులైనను పోగొట్టుకున్న వాడు ఎవడో ఇహమందు 100 రెట్లను పరమందు నిత్య జీవాన్ని పొందుకుంటాడని ప్రభు పలుకుతున్నాడు. And God speaks that for the sake of the God and the spreading of the gospel, who will leave his sister, mother and his family members, and God speaks 100-fold blessing for them. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ కూడా ఇస్సాకు కూడా 100 రెట్ల ఆశీర్వాదం. And here also we see in the life of Isaac 100-fold కరువు blessing. కాలంలో 100 రెట్ల ఆశీర్వాదం. During the times of famine, 100-fold blessing. 100 రెట్ల ఆశీర్వాదం ఇప్పుడు ఎవరికి? Now 100-fold blessing is for whom? దేవుని సువార్తను ప్రకటించే వారికి. And this blessing is for the one who proclaimed the word of God. దేవుని యొక్క సువార్త కొరకు సహకరించే వారికి. And this blessing is for the one who support the work, the gospel of God. ఏదో ఒక రూపంలో దేవుని యొక్క సువార్త కోసం మీరు ముందుకు రావాలి. For the spreading of the gospel of God, you have to come in any form that is available. You go. మీరు వెళ్ళలేని పక్షముగా వెళ్తున్న వారికి సహకరించండి. If you cannot go, then support them who are going. హల్లెలూయా. Hallelujah.
Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుని సువార్త కోసం ప్రయాసపడిన ఎన్నో కుటుంబాలను దేవుడు ఆత్మీయంగా మాత్రం కాదు భూసంబంధంగా కూడా దీవించాడు. And the families who are toiling to support the gospel of God and the people who are sharing the gospel of God, not only bless them spiritually but also God bless them earthly. దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. God bless them richly. ఇదే మార్గము, This is the way. ఇదే మార్గము, ఇక్కడే మీరు వెదజల్లించాలి. This is the way, and here you need to sow your seed. హల్లెలూయా. Hallelujah. దేవుని పద్ధతిలో ఎప్పుడు నడుచుకుంటారో అప్పుడే మీరు ఆశీర్వదించబడతారు. The day you follow the principles of God, then you will be blessed. అప్పుడే మీరు వర్ధిల్లుతారు. Then you will prosper. అప్పుడే మీరు ఉన్నతంగా దీవించబడతారు. Then you will be flourished richly. దేవునామానికి స్తోత్రం. All glory to God. హల్లెలూయా. Hallelujah. మీరు 100 రెట్లు మీ యొక్క కరువు కాలములో ఆశీర్వదించబడగలుగుతారు. And if you do like this during your famine times, you will be blessed 100-fold. 100 రెట్లు. 100-fold. హల్లెలూయా. Hallelujah. సమృద్ధిని మీరు అనుభవించగలుగుతారు. You will experience and taste the abundance. మనందరూ కరువని శాపములో మన పడక మునిపే తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించాడు. The heavenly Father, before we get trapped into the famine, God has prepared his son Jesus Christ and he has sent him. అపోస్తల కార్యం 3:26 లో రాయబడి ఉంది. It is written in Acts chapter 3 and verse 26. దేవునామానికి స్తోత్రం. All glory to God. పరలోక తండ్రి యేసుక్రీస్తును మనల్ని ఆశీర్వదించడానికి కోసం పంపించాడట. The heavenly Father sent Jesus Christ to bless us. దేవునామానికి స్తోత్రం. All glory to God. హల్లెలూయా. Hallelujah. యాకోబు పక్షంగా యాకోబు కుటుంబాన్ని పోషించడానికి యోసేపు వెళ్ళినట్టుగా ముందుగా వెళ్ళినట్టుగా దేవుని బిడ్డలారా యేసును మన కొరకు పంపాడు. Before Jacob could meet the famine to prepare a food for them, God sent Joseph as a forerunner. Even in our lives to bless us and to escape us from this famine, Jesus was sent as a forerunner to us. దేవునామానికి స్తోత్రం. All glory to God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుంది? How many of you understand? యేసు మన కొరకు శాపమయ్యాడు. Jesus became a curse for us. హల్లెలూయా. Hallelujah. మన శాపాన్ని యేసు తీసేశాడు. Jesus removed our curse. ఇది మీరు నమ్మాలి. You should believe this. యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు నమ్మాలి. You should believe the blessing we get through the sacrificial crucifixion of Jesus Christ. హల్లెలూయా. Hallelujah. ఆదికాండ 45:5 అంటున్నాడు. He says in Genesis 45 and verse 5. కరువు కాలంలో మిమ్మల్ని పోషించుట కొరకు దేవుడు నన్ను ముందుగా పంపించాడు అంటున్నాడు యోసేపు. Joseph says in Genesis 45 and verse 5 that to prepare a food for you and to feed you all during this famine, God has sent me. హల్లెలూయా. Hallelujah. యాకోబు సహోదరులు యోసేపును నమ్మినట్టుగా మనం కూడా యేసును నమ్మాలి. As Joseph's brothers believed Joseph, we need to believe Jesus Christ. సిలువలో చేసిన కార్యాలను నమ్మాలి. We should believe all Jesus did 2000 years ago on the cross. అప్పుడు మీరు శాపం నుండి పూర్తి విడుదల పొందగలుగుతారు. Then you can be completely delivered from the curse. ఫైనాన్షియల్ గా దీవించబడగలుగుతారు. Then you can be blessed financially. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. But this time I'm going to pray. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, At your faithful heavenly Father, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. we thank you and we praise you, Lord. మమ్మల్ని క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరచండి. Lord, forgive us, Lord, and sanctify us, Lord. ప్రభా, మా జీవితంలో తండ్రి తొందరపాటు కలిగి ఏమైనా తప్పుడు నిర్ణయం తీసుకుని ఉంటే క్షమించండి. Lord, if we have taken any hasty decisions in our life, Lord, please forgive them. యేసు రక్తంలో కడగబడము గాక. May we be washed in the blood of Jesus. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇస్సాకు లాగా నీ మాటను వినే కృప దయచేయండి. Lord, like Isaac obeyed your word even in the unfavorable times, give us a heart to obey you, Lord. యాకోబు కుటుంబాన్ని సేవ్ చేయడానికి కోసం యోసేపును పంపించినట్టుగా నీ కుమారుడైన యేసుక్రీస్తు మా కొరకు పంపారని విశ్వసించి
యేసు చేసిన పుణ్య కార్యాన్ని నాయన తలబోసుకోవాలని సహాయం చేయండి. Lord, to save Jacob during the times of famine, you have sent Joseph. Likewise, Lord, you have sent Jesus Christ to escape us from all this, and may we all believe and meditate upon the redemption sacrifice of Jesus Christ. యేసు నామములో అద్భుతం జరగనగాక. In Jesus' name, let a miracle happen. యేసు నామములో విడుదల కలుగునగాక. In Jesus' name, let a deliverance happen. యేసు నామములో అభిషేకం కలుగునగాక. In Jesus' name, let anointing flow upon you. బ్లెస్సింగ్స్ వచ్చునగాక. Let the financial blessing come upon you. దేవుని యొక్క ప్రసన్నం ఇప్పుడే తాకునగాక. Let God's presence touch దైవిక you. మహిమ తాకునగాక. The divine glory touch యేసు you. నామములో విడుదల వచ్చునగాక. In Jesus' name, let deliverance యేసు come. నామములో స్వస్థత వచ్చునగాక. In Jesus' name, healing come. ఇప్పుడే శాప నుండి విడుదల చేయండి. Right now, deliver them from curse, యేసు Lord. నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. ప్రభువుములు దీవించునగాక. May God bless you. వాక్యం ద్వారా మీరు దీవించబడితే మాకు మీ యొక్క సాక్ష్యాన్ని మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియపరచండి. If you are blessed with this word of God, please send your comment and your feedback. వరంగల్ జిల్లా హనుమకొండలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 24వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్కూట్ హౌస్ దగ్గర, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్. వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరం దహించు అగ్నిలో ఇప్పుడు 2 ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 7:30 నుండి 10 గంటల వరకు మరియు రెండవ ఆరాధన ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, గోకవరం బస్టాండ్ దగ్గర, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతల కొరకు 8019166668 మరియు 8019366668 అనే నంబర్లకు సంప్రదించండి. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం. ఇప్పుడు సోషల్ మీడియాలో మా దహించు అగ్ని మినిస్ట్రీని ఫాలో కావచ్చు.